నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశకు చేరుతోంది. ఈడీ అరెస్టుల పరంపరలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వంతుతో ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం ఆధారాలతో నిరూపితమవుతోందన్న చర్చ మొదలైంది. ఏపీ ఎస్బీసీఎల్ మద్యం రవాణా టెండర్లలో నిబంధనలకు తూట్లు పొడిచి 195 కోట్లకు పైగా గండి కొట్టారని, కోట్ల కొద్దీ హవాలా మార్గంలో చేతులు మారాయని ఈడీ ఆరోపిస్తోంది. మొదటి నుంచి చూస్తే సిట్ నుంచి ఈడీ వరకు డజన్ల కొద్దీ నిందితులు, వేల పేజీల రిమాండ్ రిపోర్టులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే కేసులో సేకరించిన ఆధారాలు, ఈ బయటపడుతున్న మనీ ల్యాండ్ ట్రయల్ అసలు మూలాలు ఎక్కడున్నాయి? దర్యాప్తు సంస్థలు అంతిమ లబ్ధిదారికి ఎంత దూరంలో ఉన్నాయి? తీవ్రమైన సెక్షన్లు, హవాలా లావాదేవీల ఆరోపణలు నిరూపణ అయితే నిందితులకు పడే ఆ శిక్షలేంటి? కేసు లాజికల్ కంక్లూజన్కు చేరాలంటే చట్టపరమైన మార్గాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు నర్రా శ్రీనివాస్ గారు, సీనియర్ న్యాయవాది, గుంటూరు నుంచి; కొమ్మారెడ్డి పట్టాభి గారు, ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్, అమరావతి. నమస్కారం అండి ఇద్దరికి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో ఈడీ ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని మరింత పకడ్బందీగా నిర్ధారించింది. మరి ఇప్పుడు ఈ కేసు ఏ డైరెక్షన్లో సాగుతోంది? ముందుగా ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పట్టాభి గారికి నమస్కారాలు. ఈరోజు ఈ ఏపీ మద్యం కుంభకోణం కేసు కొత్త దశకు చేరుకుంది. ఎందుకంటే గతంలోనే సిఐడి 3 ఛార్జ్షీట్లు దాఖలు చేయడం, సిట్ దర్యాప్తు పూర్తి చేసి ప్రాథమికంగా నిందితులను గుర్తించడం, ఇవన్నీ జరిగింది. అయితే ఈరోజు కొత్తగా ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని స్పష్టమైనటువంటి కంక్లూజన్స్కి రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో మంత్రిగా పనిచేసి గత వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు తోటి ఈడీ యొక్క దర్యాప్తు పురోగతి ముందుకెళ్ళిందని చెప్పాలి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ మద్యం ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా అంటే డిస్టిలరీస్ నుంచి ఈ మద్యం షాపులకు చేరవేసేటువంటి ట్రాన్స్పోర్ట్ దశలో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి ఒక ప్రాథమికమైనటువంటి నిర్ధారణకి ఈడీ రావడం జరిగింది. అందుకనే గతంలోనే విచారణకు వాళ్ళని పిలిచిన నేపథ్యంలో వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడ కూడా బెయిల్ రానటువంటి సందర్భంలో ఇప్పుడు ఆయన అరెస్ట్ అనివార్యమైంది. ఇప్పుడు ఈడీ అధికారులు ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూడదగినది ఏంటంటే ఇక్కడ స్పష్టమైనటువంటి ప్రాథమిక ఆధారాలని ఈడీ సేకరించగలిగింది. ఎందుకంటే ఈ కుంభకోణానికి సంబంధించి, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కుంభకోణానికి సంబంధించి సిగ్మా సప్లై చైన్స్ కంపెనీ అనేటువంటి నోయిడా కంపెనీ, దాన్ని మరలా సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి దానికి సబ్లీజ్కి ఇచ్చి ట్రాన్స్పోర్ట్ని అక్రమ లావాదేవీలు జరపడం ద్వారా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ని గొప్పగా పెంచడం ద్వారా ఈ అక్రమాలకు తెరపడి దాని నుంచి ఆదాయం పొంది అక్రమ లబ్ధి పొందారనేటువంటిది ఈడీ ప్రాథమికంగా నిర్ధారించింది. కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇది చాలా కఠినమైనటువంటి చట్టం. ఇది గతంలో కూడా మనం చూసాం. ఈ కేసుల్లో, ఇట్లాంటి కేసుల్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి బెయిల్ కూడా అంత సాధారణంగా దొరికేటువంటి అవకాశం లేదు. అందుకని ప్రాథమికంగా కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షను కారుమూరి నాగేశ్వరరావు గారికి, వారి కొడుకు సునీల్కి, అదేవిధంగా వారి కోడలికి, వీళ్ళందరికీ అక్రమ లబ్ధి పొందారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. ఈ కంపెనీలు ఏదైతే సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి సబ్లీజ్ కంపెనీ ద్వారా వాళ్ళు ఏదో అక్రమంగా లబ్ధి పొంది ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని మరలా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసి దాన్ని ఎక్కువ డబ్బులకి ట్రాన్స్పోర్ట్కి ఇచ్చేశారని చెప్పేసి ఒక ప్రాథమికమైనటువంటి నిర్ధారణకి ఈడీ రావటం, దానికి అనుగుణంగానే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2021 నుంచి ఈ ట్రాన్సాక్షన్స్లో ప్రధానంగా, ఎందుకంటే 2021 అక్టోబర్ నుంచి మార్చి 2023 వరకు స్పెసిఫిక్గా కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇది ప్రాథమిక నిర్ధారణకు రావటం. ఆ నిర్ధారణకు వచ్చినటువంటి క్రమంలోనే ముఖ్యంగా లబ్ధిదారులుగా వీళ్ళందరూ వచ్చారు. మనం గతంలోనే చూసాం, చాలా మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది, ముఖ్యంగా సిట్. డిస్కస్ చేద్దాం. పట్టాభి గారు, ఏపీ ఎస్బీసీఎల్ మద్యం రవాణా టెండర్లలో అక్రమాల వల్ల ప్రభుత్వానికి 195 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. అయితే అందులో సుమారుగా 15 కోట్ల ప్రయోజనం కారుమూరి కుటుంబానికి చేరినట్లు చెబుతోంది. మరి ఈ ఆరోపణల్లో ఉన్న ఆ నేరపూరిత కుట్ర ఎంత తీవ్రమైంది? పవన్ గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి, ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు
వారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను నేను గనక అధికారంలోకి వస్తే అని చెప్పి ఆ హామీ ఇచ్చి ప్రజల వద్దకు వెళ్లి వారు ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం సంగతి దేవుడెరుగు, అదే మద్యాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దానిలో ఒకటి డిస్టిలరీస్ ని కబ్జా చేసి రాష్ట్రంలో 3,500 లిక్కర్ షాపులన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకుని తనకి నచ్చినటువంటి బ్రాండ్లను అమ్మి అదొక భారీ కుంభకోణం అయితే, రెండవది ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం. అంటే ఈ గోడౌన్స్ నుంచి రీటైల్ అవుట్లెట్స్ కి ఈ లిక్కర్ ని తరలించేటటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా దాదాపు 195 కోట్ల రూపాయలకు విలువైనటువంటి సొమ్ములు చేతులు మారాయి, భారీ అవినీతి జరిగిందని చెప్పి ప్రాథమిక అంచనాల ప్రకారం మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పవన్ గారు, గతంలో ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్స్ అనేవి జిల్లా స్థాయిలో జరిగేవి. ఏ జిల్లాకు ఆ జిల్లా టెండర్లు పిలిచి అక్కడ ఎవరు లోయెస్ట్ కోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆ విధానానికి స్వస్తి పలికి సెంట్రలైజ్డ్ విధానంలో స్టేట్ మొత్తానికి కూడా ఒకే యూనిట్ గా తీసుకుని టెండర్ పిలిచారు. ఇది కుట్రలో ఒక భాగం. అంటే వాళ్ళకి నచ్చినటువంటి కంపెనీకి, వాళ్ళకి కావాలనుకున్నటువంటి కంపెనీకి రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకుని వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా సబ్ కాంట్రాక్టుల పేరుతో మనం పంచిపెట్టేయచ్చు అన్న ఒక కుట్రలో భాగంగానే సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనేటటువంటి ఒక కంపెనీని, ఢిల్లీ బేస్డ్ కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి టెండర్లో వాళ్ళకి కావాల్సిన విధంగా కండిషన్స్ పెట్టి వాళ్ళకి ఆ టెండర్ కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్లు, ఇప్పుడు కారుమూరి సునీల్ గాని కారుమూరి నాగేశ్వరరావు గాని వీళ్ళు సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనేటటువంటి ఒక కంపెనీ ఏదైతే ప్రతాప్ రెడ్డి అండ్ సందీప్ సునీల్ మిత్రులైనటువంటి వీళ్ళిద్దరికి చెందినటువంటి కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించి ఈ దోపిడీకి తెరలేపారు. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, గతంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసి కేసుకి 19 రూపాయల 68 పైసలు పర్ కిలోమీటర్ ఉంటే దాన్ని డబుల్ చేసి దాదాపుగా 35 రూపాయలకి పెంచేసి ఆ రకంగా ఒక భారీ అవినీతికి తెరలేపారు. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగేటటువంటి టెండర్ ని రాష్ట్ర స్థాయికి మార్చేశారు. సిగ్మా అనే కంపెనీని తెర మీదకి తీసుకొచ్చారు. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ని డబుల్ చేసి ఈ మొత్తం వ్యవహారానికి రంగం సిద్ధం చేశారు. ఆ తర్వాత క్రమంలో ఏం జరిగిందంటే, డైరెక్ట్ గా ఏదైతే ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే కంపెనీ ఉందో, సబ్ కాంట్రాక్ట్ పొందినటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాల నుంచి నేరుగా కారుమూరి సునీల్ గారి శ్రీమతి గారి అయినటువంటి కీర్తి గారి ఖాతాలోకి, అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు గారి భార్య అయినటువంటి లక్ష్మీకిరణ్ గారి ఖాతాలోకి, కారుమూరి సునీల్ గారికి సంబంధించినటువంటి ఖాతాల్లోకి డబ్బులు నేరుగా వచ్చినటువంటి ఆ మనీ ట్రైల్ ని కూడా కనుగొనడం జరిగింది. దాదాపుగా 9 కోట్లకు పైగా సొమ్ములు ఏవైతే నేరుగా వీళ్ళ ఖాతాల్లో జమ అయ్యాయో, ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యక్తుల ఖాతాల్లో నుంచి, సంస్థ ఖాతాల్లో నుంచి వీళ్ళ ఖాతాల్లోకి వచ్చినటువంటి మనీ ట్రైల్ ను కూడా ఈడీ కనుగొనడం జరిగింది. సో ఇట్ ఈస్ ఏ ఓపెన్ అండ్ షట్ కేస్. అంటే పూర్తి ఆధారాలతోనే ఈ రోజున ఈ అరెస్టులు అనేవి జరుగుతున్నాయి అన్నది వాస్తవం. పవన్ గారు, శ్రీనివాస్ గారు, 2025 మేలో ఈడీ దర్యాప్తు మొదలైన తర్వాత ఈ సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలకు తోడు ఈ ఈడీ మనీ లాండరింగ్ కోణం కూడా తోడైంది. అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, ఆ మనీ ట్రయల్స్ ని బట్టి చూస్తే ఈ కేసులో అసలు కీలకమైన లింకులేంటి? ఇప్పుడు మనం గతంలోనే సిఐడి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఈ మొత్తం మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అనేక పార్శ్వాలని టచ్ చేస్తూ చాలామంది ముద్దాయిలు వీళ్ళు ఎక్కడ డబ్బులు దాచిపెట్టారు, అట్లానే వాళ్ళు కాల్స్ లిస్టు, అట్లాగనే కొంత మనీ రికవరీ చేయటం, ఇవన్నీ కూడా గతంలో సిట్ సేకరించింది. ఈ సిట్టు సేకరించినటువంటి అంశాలన్నింటినీ ఈడీ దృష్టికి తీసుకొస్తే దీంట్లో అనేకమైనటువంటి మల్టీ యాంగిల్స్ బయటకు వచ్చినాయి. ఒకటి, గతంలోనే మనం డిస్కస్ చేసినట్టుగా అనేక మీడియా సంస్థల్లో వచ్చినట్టుగా, ఒకటి మద్యం యొక్క ఎవరికైతే ఎలకేషన్స్ ఉన్నాయో కంపెనీ వాళ్ళ బ్రాండ్స్నే పిక్ అండ్ చూజన్ పద్ధతిలో తీసుకురావటం, వాటిని మద్యం షాపుల్లో, ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మించటం,
ఎక్కువ ఎవరైతే డబ్బులు ముడుపులు చెల్లించారో వాళ్ళ బ్రాండ్స్ను మాత్రమే ఉంచటం, ప్రీమియర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మద్యం ప్రియులు సహజంగా తాగేటువంటి బ్రాండ్స్ని అందుబాటులో లేకుండా చేయడం, అనివార్యంగా ఆయా షాపుల్లో వచ్చినటువంటి అందుబాటులో ఉన్నటువంటి బ్రాండ్లు సేకరించడం ద్వారా వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేశారనేది గతంలోనే ఈ సిట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అయితే రాను రాను ఈ సిట్టు దర్యాప్తు ఇంకా అనేకమైనటువంటి కోణాలను పరిశీలించినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం ఇప్పుడే పట్టాభి గారు చెప్పినట్టుగా ఒక్కొక్క కిలోమీటర్కి కనీసం 14 రూపాయలు, 13 రూపాయల నుంచి 14 రూపాయలు బెనిఫిట్ పొందే విధంగా గతంలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 19.68 పైసల నుంచి 32.53 పైసలకు పెంచడం ద్వారా, అంటే ఉన్న ఫలంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ను పెంచడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం అంతా కుంభకోణాల రూపంలో, ముడుపుల రూపంలో వీళ్ళకి చేరటం జరిగింది. ఇదొక అంశం. రెండోది ఏంటంటే ఈ మూలంలోకి వెళ్ళి వాళ్ళు పరిశీలించినప్పుడు మద్యం శాఖ మంత్రిగా పనిచేసినట్టు నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అంతిమంగా లబ్ధిదారులుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళటం, వాళ్ళు అసెట్స్ని కొనుగోలు చేయటం, వాళ్ళకి డిస్ప్రపోర్షనట్ అంటే వాళ్ళ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల్ని అనేక ప్రాంతాల్లో, ఢిల్లీ దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో చుట్టం జరిగింది. కాబట్టి స్పష్టంగా ఈడీ ఈరోజు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈడీ సంధించినటువంటి ప్రశ్నలకు కూడా వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పకపోవడంతో అనివార్యంగా ఈడీ అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీటితో పాటుగా గతంలోనే వాళ్ళు అనేకమైనటువంటి సోర్సు ద్వారా సేకరించినటువంటి సమాచారంలో ఈ కుటుంబ సభ్యులు, కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క కుటుంబ సభ్యులు స్పష్టంగా వారి అకౌంట్స్కి ఈ కంపెనీ అకౌంట్స్ ఏవైతే ఈ సిగ్మా సప్లై చైన్స్ కంపెనీ, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వీటన్నిటికీ సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్స్ డైరెక్ట్గా వీళ్ళకి రావడం అనేటువంటిది, డైరెక్ట్ నెక్సెస్ అనేటువంటిది ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో బయటపడింది. రెండోది ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా ఇంకేమిటి ఏంటంటే మన ఇప్పుడు పట్టాభి గారు చెప్పినట్టుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, అంటే ఏపీ ఎస్బిసిఎల్ బ్రెవరేజ్ కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్గా కాంట్రాక్ట్లు ఇవ్వడం ద్వారా లబ్ధి పొంది వాళ్ళ దగ్గర నుంచి మడుపులు సేకరించారనేది స్పష్టంగా బయటపడటంతో ఇప్పుడు అరెస్ట్ అనివార్యమైంది. ఈడీ ఇంకా ముందుకెళ్లి ఫర్దర్ విచారణ చేస్తా ఉంది. పట్టాభి గారు, సిట్ 48 పైగా నిందితుల్ని ఈ కేసులో చేర్చింది. అయితే ఈడీ కూడా అరెస్టులు చేసింది. మరి ఇప్పటి వరకు దాఖలైన రిమాండ్ రిపోర్టుల్లో ఈ దర్యాప్తు సంస్థలు ఏం చెప్తున్నాయి? అంటే ఈడీ వెతుకుతున్న అసలు ఆ మనీ ట్రయల్ మూలం ఎక్కడుందంటారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్క్స్ అరెస్టుల తర్వాత వారు ప్రొడ్యూస్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం పరిశీలిస్తే పవన్ గారు చాలా క్లియర్ గా, కేటగారికల్ గా అనేక ఎవిడెన్సెస్ దానిలో పొందుపరిచారు. ఉదాహరణకి దాదాపుగా అంటే సిగ్మా అనే కంపెనీని సబ్ కాంట్రాక్ట్ తీసుకుని 1,72,91,592 కేసులు అక్టోబర్ 2021 నుంచి డిసెంబర్ 2023 వరకు వాళ్ళు రవాణా చేసినట్టు, దానికి సంబంధించి దాదాపుగా 68,28,64,426 రూపాయలు సిగ్మా నుంచి తీసుకుని, అవి కూడా ఇన్ఫ్లేటెడ్ ఇన్వాయిసెస్ ద్వారా తీసుకుని, దానిలో ఈ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ వారితో కారుమూరి కుటుంబానికి ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే పవన్ గారు 85% ఆఫ్ ద ప్రాఫిట్ వీళ్ళకి వచ్చేటట్టు, ఓన్లీ 15% ఆ సుదర్శన్ కంపెనీ వాళ్ళు ఉంచుకునేటట్టు ముందుగానే ఒక ఒప్పందానికి వచ్చి, ఆ ప్రకారం 85% సంబంధించినటువంటి లాభాలన్నీ కూడా వీళ్ళు కొంత క్యాష్ రూపంలో, కొంత వీళ్ళ అకౌంట్స్ లోకి నేరుగా, అంటే ఎంత ధైర్యం చూడండి పవన్ గారు, నేరుగా వాళ్ళ అకౌంట్స్ లోకి ఇవాళ, అందుకే వీళ్ళందరూ అంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇవాళ ఆఖరికి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లో కూడా ఈ అవినీతి, ఈ పాపపు సొమ్ముల్ని ట్రాన్స్ఫర్ చేశారంటే నిజంగా అది ఎంత బరితెగింపు ఒకసారి మనం ఆలోచించాలి. వాళ్ళ సాధారణంగా ఇళ్లలో మహిళల్ని ఇటువంటి కార్యకలాపాల్లో భాగస్వాములు చేయం, కానీ దురదృష్టం ఇవాళ ఆ రకమైనటువంటి పరిస్థితిలో మరి సునీల్ గారి భార్య, నాగేశ్వరరావు గారి భార్య కూడా ఉండటం అనేది, వాళ్ళందరి పేర్లు కూడా దీనిలో మెన్షన్ చేశారు రిమాండ్ రిపోర్ట్ లో. ఏ రోజు ఏ అకౌంట్ నెంబర్ లోకి ఎంత అమౌంట్స్ వెళ్ళాయనేది కూడా చాలా స్పష్టంగా, క్లియర్ గా ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఈజ్ మెన్షన్ అండి. అందుకనే ఇప్పుడు ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి పవన్ గారు, కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ కి ముందు బెయిల్ కోసం హైకోర్టు కాదు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారండి. సుప్రీం కోర్టుకి వెళ్ళినా కూడా ఆయనకి రిలీఫ్ దేనికి రాలేదంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. ఇంత క్లియర్ గా మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత న్యాయస్థానాలు బెయిల్ ఎందుకు ఇస్తాయని వాళ్ళు రిమాండ్ కూడా అందుకనే యాక్సెప్ట్ చేయడం జరిగింది.
శ్రీనివాస్ గారు, సిట్ నుంచి ఈడీ వరకు నమోదు చేస్తున్న కేసులు ఆ పెడుతున్న శిక్షల ప్రకారం చూస్తే మరి ఆ నేరాలు రుజువైతే నిందితులు ఎలాంటి శిక్షలు జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? యాక్చువల్గా ఈడీ అనేటువంటిది ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇది చాలా కఠినమైనటువంటి నిబంధనలతో కూడుకున్నటువంటి చట్టం. ఈ చట్టంలో ఏంటంటే గతంలోనే అరెస్ట్ అయినటువంటి వాళ్ళ హిస్టరీని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ మద్యం స్కామ్లో ఈవెన్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంను కూడా అరెస్ట్ చేశారు. కొన్ని నెలల పాటు వాళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా బెయిల్ పొందడం కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. రెండవది, ప్రాథమికంగా ఈ సెక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రిజంప్షన్, అంటే వీళ్ళు నేరం చేసి ఉంటారు అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి నిర్ధారణకి ఈడీ రావడం జరిగింది. ఈ లెక్కన చూస్తే 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కఠిన శిక్షలు పడేటువంటి నియమ నిబంధనలు ఈ సెక్షన్స్ని వీళ్ళ మీద పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఇది ఏంటంటే దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల మూలాల మీద కూడా దీని ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెక్షన్స్ని, ఇలాంటి కేసుల్ని గతంలో ఈ కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకు 18 నెలల నుంచి 23 నెలల వరకు కూడా బెయిల్ రానటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కేసు యొక్క విస్తృతి రీత్యా, లేకపోతే కేసు యొక్క సీరియస్నెస్ రీత్యా బెయిల్ పొందేటువంటి అవకాశం ఉండదు, తక్కువ రోజులకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. రెండవది, నిబంధనలు గనక ఈ పెట్టినటువంటి సెక్షన్ల గనక వాళ్ళ మీద నిరూపణ అయితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం, అట్లానే ఫైన్ కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అంత కఠినమైనటువంటి నిబంధనలు ఈ పిఎంఎల్ యాక్ట్లో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఉన్నాయి. అందుకని ఇక్కడ వచ్చినటువంటి ప్రాథమిక నిర్ధారణకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఈడీ ఈరోజు ప్రొజెక్ట్ చేసిందో, ముఖ్యంగా ఆ అంశాలన్నింటినీ పరిశీలించినప్పుడు ఇది విస్తృతి రీత్యా, ఈ కేసు మూలాల్లో ఉన్నటువంటి రీత్యా, ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం, మద్యం ట్రాన్స్పోర్ట్ కుంభకోణం ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. ఈ కుంభకోణం జరిగింది, ఈ విధంగా లబ్ధిదారులు లబ్ధి పొందారనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఈడీ పేర్కొనడం జరిగింది. ఆ విధంగా శిక్షలు కూడా కఠినమైనటువంటి శిక్షలు ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్. పట్టాభి గారు, ఇక్కడ చూస్తే ఈడీ సిఐడి నమోదు చేసిన ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తూ వస్తుంది. అయినా కూడా ఇక్కడ వైసీపీ నేతలు ఇది రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు. అయితే మరి ఈ వాదనకి చట్టపరంగా ఎంతవరకు బలం ఉంటుంది? ఇది ఏ మాత్రం కూడా కక్ష సాధింపు కానే కాదు పవన్ గారు. ఎందుకంటే ఇక్కడ సంపూర్ణమైనటువంటి ఆధారాలతో ఇవాళ కక్ష సాధింపు ఎప్పుడవుతుంది? ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు. కానీ ఇక్కడ పూర్తి ఎవిడెన్సెస్ తో మనీ ట్రయల్ కూడా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ సొంత బ్యాంక్ ఖాతాల్లోకి ఏ రకంగా అవినీతి సొమ్ము వచ్చి చేరిందన్నది రుజువు చేసి అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇంక ఇది కక్ష సాధింపు ఎలా అవుతుందండి? ఇవాళ గతంలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి టెండర్ ని రాష్ట్ర స్థాయిలోకి మార్చడం తప్పు కదా? 19 రూపాయలు ఉన్నటువంటి రవాణా ఛార్జీని 35 రూపాయలు చేయటం తప్పు కదా? సిగ్మా కంపెనీ అనే కంపెనీని తెర మీద తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా కండిషన్స్ పెట్టి ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టడం తప్పు కదా? కారుమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితులైనటువంటి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే ఆ సబ్ కాంట్రాక్ట్ ఇప్పించడం తప్పు కాదా? 85% లాభాలు తీసుకోవటం తప్పు కాదా? ఏది తప్పు కాదు పవన్ గారు? దీనిలో కక్ష సాధింపు ఎక్కడుంది అసలు? కక్ష సాధింపు అనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధానం కాదు. కానీ తప్పు చేసినటువంటి వారు, అవినీతికి పాల్పడినటువంటి వారిని ఎవరినైనా సరే ఇవాళ ప్రజలు కోరుకుంటున్నది ఏంటి? కఠినంగా శిక్షించండి, ఇది ప్రజాధనం, ప్రజాధనం లూటీని ఏమాత్రం కూడా మీరు దాన్ని ఉపేక్షించొద్దు, అలసత్వంగా ఉండొద్దు అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వంగా మా బాధ్యత అది. అందుకనే ఇవాళ దీనిలో ఏమాత్రం కక్ష సాధింపు కోణం అనేది లేదు పవన్ గారు. కక్ష సాధింపు ఏ విధంగా ఉంటుందనేది 2019-24 మధ్య మనం చూసాం. ఇప్పుడు ఆ రోజు నన్ను కూడా అనేక తప్పుడు కేసులు నా పైన పెట్టి 2 సార్లు రాజమండ్రి జైలుకి పంపించారు. సో కక్ష సాధింపు అనేది ఏంటనేది ప్రజలు ఆల్రెడీ చూశారు. కానీ ఇవాళ జరుగుతున్నది అవినీతి పాల్పడినటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు మాత్రమే తీసుకుంటున్నాం. రైట్ సార్, రైట్. శ్రీనివాస్ గారు, ఈ మొత్తం దర్యాప్తు క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రశ్న ఒకటే, జగన్ వరకు దర్యాప్తు వెళ్తుందా అన్నది. అయితే ఇక్కడ దర్యాప్తులో ఆధారాలు అంతకు దారి తీస్తే మరి మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించే స్థాయికి ఈడీ వెళ్ళగలదంటారా? ఒకవేళ వెళితే చట్టపరంగా తదుపరి దశలేంటి? చట్టం దృష్టిలో అందరూ సమానులేనండి. అది ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 అధికారం చెప్పేది ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చెప్తుంది. ఈ కేసులో ముఖ్యంగా చూసినప్పుడు గతంలోనే సిట్టు విచారణలో అంతిమ లబ్ధిదారులని పేర్కొన్నారు.
మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో పూర్తి స్థాయిలో అంతిమ లబ్ధిదారులు ఎవరిదనేది తేల్చలేదు. మరి అది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో అందరూ ఊహించినట్లుగానే ఈ కేసు మూలాలు ముఖ్యంగా ఈ కుంభకోణంలో ప్రాథమికంగా వచ్చినటువంటి ఆధారాలు ఏమంటే ప్రత్యేకంగా కొన్ని సెలెక్టివ్ కంపెనీలకు మాత్రమే ఈ విధానాన్ని మార్చి, గతంలో ఉన్నటువంటి మాన్యువల్ విధానాన్ని మార్చి ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకురావటం ద్వారా కొన్ని కంపెనీలకు మాత్రమే వాళ్ళ యొక్క బ్రాండ్స్ని అమ్ముకునే విధంగా, అది కూడా ప్రభుత్వ షాపుల్లో అఫీషియల్గా అమ్ముకునే విధంగా ఒక విధానాన్ని తీసుకురావటం అంటే ఆ విధాన రూపకర్తల్లో అందరూ ముఖ్యమంత్రి గారితో సహా మద్యం మంత్రి కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈయన మీద వచ్చినటువంటి ఆరోపణ కేవలం ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది. కానీ అసలు కుంభకోణం చాలా పెద్ద కుంభకోణం. 3,500 కోట్ల రూపాయలు ప్రాథమికంగా సిట్టు తేల్చినటువంటిది 3,500 కోట్ల రూపాయలు. దీంట్లో ప్రధానంగా బెవరేజ్ కార్పొరేషన్ నుంచి వాసుదేవరెడ్డి గారి కీలక పాత్ర వహించి, రాజకేశరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ ప్రైవేటు ఏజెంట్లుగా, ప్రైవేటు వ్యక్తులైనటువంటి వాళ్ళు ప్రభుత్వం తరపున ఏజెంట్లుగా వ్యవహరించి దోపిడీ చేసి, అది కూడా చీప్ లిక్కర్ని అమ్మటం ద్వారా ప్రజల యొక్క ప్రాణాలను కూడా హరించేసేసి సొమ్ము చేసుకొని అక్రమ లబ్ధి పొందారనేటువంటిది సిట్టు తేల్చింది, ఛార్జ్షీట్లో పేర్కొన్నది. అంతిమ లబ్ధిదారును తేలుస్తామని కూడా చెప్పింది, మరి తేల్చలేకపోయింది. ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. ఈడీ రంగప్రవేశం చేసిన దాంట్లో కొన్ని ప్రాథమిక ఆధారాలు లభ్యమైనాయి. ఏమనంటే ట్రాన్స్పోర్ట్ కుంభకోణం జరిగిందని చెప్పేసి. ఇంకా ముందుకెళ్తే గతంలో ఇచ్చినటువంటి మాన్యువల్ విధానాన్ని ఎందుకు మార్చారో కూడా మరి దర్యాప్తులు వస్తే ఖచ్చితంగా ఇది గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఈ విధాన రూపకర్తంలో కీలక పాత్ర వహించినటువంటి బెవరేజ్ కార్పొరేషన్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఈడీ విచారిస్తుంది. ఈడీ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో సిట్టు దర్యాప్తు చేసింది ఒక భాగం అయితే ఈడీకి స్పెషల్ ఎంటిటీ ఉంటుంది. ఇది కేవలం మనీ లాండరింగ్ సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి ఈ కఠిన నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు కూడా విచారణ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పట్టాభి గారు, నిబంధనలకు తూట్లు పొడిచి కాంట్రాక్ట్ విధానాలు మార్పు, బెదిరింపులు, హవాలా, విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయటం, చివరకు ప్రజల మరణాలకు కారణం కావటం, ఇన్ని కోణాలు ఇమిడి ఉన్న ఈ కేసు ఒక లాజికల్ కన్క్లూజన్కి చేరాలంటే దర్యాప్తు సంస్థల ముందున్న ఆ మార్గం ఏంటి? ఖచ్చితంగా ఇది ఒక లాజికల్ కన్క్లూజన్ కి చేరుతుందనే నమ్మకం మాకు పూర్తిగా ఉందండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఈ కేసుని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే కొంత సమయం పట్టినప్పటికీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి, ఇవాళ ఈ లిక్కర్ కుంభకోణంలో మీరు చూసినట్లయితే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్ పిఐ అయినటువంటి కేఎన్ఆర్ ఖాతాలోకి 20 కోట్ల రూపాయలు వచ్చినటువంటి అంశం కూడా వాళ్ళ మనకి దొరికినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ రోజున సీఎంఓలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గాని, కృష్ణమోహన్ రెడ్డి గాని, లేదంటే సీఎం కుటుంబానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీ గాని, ఇటువంటి వారందరి పాత్ర కూడా బయటపడింది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒకసారి జైలుకు కూడా వెళ్లి రావటం జరిగింది. కాబట్టి క్లియర్ గా ఒక స్టెప్ బై స్టెప్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. వీళ్ళందరినీ తెర వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తి ఎవరో కూడా ఇప్పటికే ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమైంది. అన్ని వేళ్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ పెద్దల యొక్క పాత్ర, వీళ్ళందరూ పావులు మాత్రమే. పవన్ గారు, ఇప్పుడు మొన్న మధ్య చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఈ లిక్కర్ స్కామ్ గురించి, ఈ ట్రాన్స్పోర్ట్ స్కామ్ గురించి మాట్లాడుతూ, ఆ తప్పే ఉందండి, జిల్లాకు 2-3 కోట్లు సంపాదించుకుంటే తప్పేంటి, కార్మూర్ అన్న చేసినటువంటి పెద్ద నేరం అని మాట్లాడుతుంటే మేమందరం విస్తుపోయాం. అంటే ఆయనకి 2-3 కోట్లు అనే అవినీతి అనేది అసలు ఏముందండి, ఆ మాత్రం కూడా సంపాదించుకోపోతే ఎట్లా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అంటే అవినీతిని కూడా లీగలైజ్ చేస్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా దీని మూలాల్లోకి వెళ్తుంది. అన్నిటికంటే మించి మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నలో కొన్ని వేల మంది ప్రాణాలని బలిగొన్న కుంభకోణం అండి. కేవలం ఇది డబ్బు రూపంగానే కాదు, మనుషుల ప్రాణాలని బలిగొన్నటువంటి ఒక నేరంగా కూడా దీన్ని మనం పరిగణించాలి. రైట్. థ్యాంక్ యూ కొమ్మారెడ్డి పట్టాభి గారు, అదేవిధంగా నర్రా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ, చర్చలో పాల్గొన్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.